హాయ్ హలో ఫ్రెండ్స్, ఇవాళ అయితే మనం వివో నుంచి వివో V50e మొబైల్ అయితే అన్బాక్సింగ్ చేస్తున్నామండి. ఇది వచ్చేసి మనకు దీంట్లో ఏఐ కూడా ఉంటుందని చెప్పేసి అయితే ఇక్కడ మనకైతే ఇండికేషన్ అయితే చేస్తున్నారు. ఒకసారి అయితే మనకైతే దీనిపైన కీ ఫీచర్స్ అయితే ఏం మెన్షన్ చేయలేదు. ఒకసారి అయితే మనం ఓపెన్ చేసి అయితే చెక్ చేద్దాం. ఫస్ట్ అయితే దీనికి ఒక రేపర్ ఇచ్చారు, చాలా గట్టిగా చాలా మందంగా ఉంది. దాంతోపాటు మనకైతే మెయిన్ సీల్ అయితే ఉందన్నమాట. దీన్ని ఒకసారి అయితే బ్రేక్ చేద్దాం. బ్రేక్ చేసిన తర్వాత దీన్ని ఓపెన్ చేద్దాం. ఫస్ట్ అయితే మనకైతే మొబైల్ ఫోన్ అయితే ఉందన్నమాట. దీన్ని అయితే ఓపెన్ చేయడం అయితే చాలా బాగా అనిపిస్తుంది నాకైతే. దీని సౌండ్ అయితే నైస్. ఇదివరకు అయితే ఒకప్పుడు ఐఫోన్ పై నుంచి తీస్తుంటే ఇలాంటి ఫీల్ అనేది మనకైతే వచ్చేదన్నమాట. మొబైల్ అయితే మాత్రం చాలా లైట్ వెయిట్గా ఉంది. ఇంకేం కంటెంట్స్ వచ్చాయో చూద్దాం. మనకైతే పౌచ్ అయితే ప్రొవైడ్ చేశారు. క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. ఎడ్జెస్లో మాత్రం చాలా థిక్నెస్ అయితే ఇచ్చారు. పౌచ్ అయితే డస్ట్ వెళ్ళకుండా మనకైతే ఇక్కడ ఛార్జర్లోకి డస్ట్ వెళ్ళకుండా అయితే ప్రొవైడ్ చేశారు. దాంతోపాటు కింద పడితే ఎడ్జెస్ డ్యామేజ్ కాకుండా అయితే ప్రొవైడ్ చేశారు. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే వారంటీ ఇన్ఫర్మేషన్ అండ్ క్విక్ స్టార్ట్ గైడ్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఓకే, దాంతోపాటుగానే మనకైతే బాక్స్లోనే 90 వాట్స్ ఛార్జర్ని అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఫ్లాష్ ఛార్జింగ్ 90 వాట్స్కి అయితే సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ చూసుకుంటే మనకు వచ్చేసి టైప్ ఏ టు టైప్ సి కేబుల్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి ఛార్జ్ పెట్టుకోవడానికి, డేటా ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి సిస్టమ్ నుంచి రెండింటికి అయితే ఉపయోగపడుతుంది. ఫైనల్గా వచ్చేసి సిమ్ ఎజెక్టర్ టూల్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఓకే, ఇవన్నీ ఒకసారి పక్కన పెడదాం. ఇవి దీంట్లో వచ్చిన టోటల్ కంటెంట్స్ అన్నమాట. ఇవి ఓకేనా. మొబైల్ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి 3D కర్వ్ డిజైన్ అయితే బంద్ చేశారు కాబట్టి ఇది వచ్చేసి కాస్త కరువుడే అవపడుతుంది. ఇది వచ్చేసి కార్డ్ కరువుతో వస్తుంది. ఫ్రంట్ సైడ్ అయితే స్క్రీన్ గార్డ్ అయితే ఫ్రీ అప్లోడ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. బ్యాక్ సైడ్ డిజైన్ మాత్రం అయితే చాలా అంటే చాలా అవసరం ఉంది. మనకు బాటంలో వచ్చేసి వివో అని మెన్షన్ చేసి ఉంది. ఇది గ్లాస్ ఫినిష్తో ఉంది. ఫింగర్ ప్రింట్స్ అయితే మరీ ఎక్కువగా అయితే అట్రాక్ట్ చేయట్లేదు. మనకి ఇక్కడ వచ్చేసి అవరోలైట్ 2.0 అయితే మనకైతే ఇవ్వడం అయితే జరిగింది. కెమెరా వచ్చేసి మనకు 2 కెమెరాలు అయితే బ్యాక్ సైడ్ అయితే మెయింటైన్ చేశారు. ఒకసారి 360 డిగ్రీలో చూసుకుందాం. మనకు వచ్చేసి ఇక్కడ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంది. దాంతోపాటు సెకండరీ స్పీకర్ గిల్ ఉంది. అదేవిధంగా చూసుకుంటే వాల్యూ అప్ అండ్ డౌన్ రాకర్స్, స్విచ్ ఆన్ ఆఫ్ బటన్, అలాగే బాటంలో చూసుకుంటే స్పీకర్ గిల్, అలాగే మనకు డ్యూయల్ మైక్స్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు టైప్ సి ఛార్జింగ్ పోర్టు, సిమ్ ట్రే ప్రొవైడ్ చేశారు. మనం లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే ప్లెయిన్గా ఉంది. ఒకసారి అయితే పౌచ్ చేసి చూద్దాం లుక్ ఏ విధంగా ఉందో. పౌచ్ అయితే మాత్రం ఫస్ట్ ఇంప్రెషన్ చాలా అంటే చాలా బాగుంది. కింద పడ్డా కానీ డ్యామేజ్ కాకుండా అయితే ఉందన్నమాట. నెక్స్ట్ ఒకసారి సిమ్ ట్రే చూసి ఓపెన్ చేసి ఏ విధంగా ఉందో ఒకసారి అయితే చెక్ చేద్దాం. మనం సిమ్ ట్రే తీసే ముందు అయితే ఖచ్చితంగా చెక్ చేసుకోండి. ఇక్కడైతే మైక్ ఉంది. ఇక్కడ వచ్చేసి సిమ్ ట్రే ఓపెన్ చేయడానికి అయితే సిమ్ ట్రే మీద హోల్ అనేది ఉంది. ఇక్కడ పెట్టామనుకోండి మైక్ అనేది దెబ్బతింటుంది, వారంటీ కూడా వర్క్ చేయదు. కాబట్టి ఓపెన్ చేసే ముందు అయితే జాగ్రత్తగా చెక్ చేసుకొని ఓపెన్ చేయండి. ఇది వచ్చేసి డ్యూయల్ నానో సిమ్తో వస్తుందండి. మనకు ఎక్స్టెన్షన్ మెమరీ కార్డ్ అయితే అంటే మెమరీ కార్డ్ వేసుకునే ఆప్షన్ అయితే లేదు. మీరు మొబైల్ తీసుకునే ముందే ఇంటర్నల్ స్టోరేజ్ 128 జీబీతో స్టార్ట్ అవుతుంది. మీరు 128 జీబీ తీసుకున్నారా, 250 జీబీ తీసుకున్నారా చెక్ చేసుకోండి. మొబైల్ ఆన్ చేయగానే మనకైతే వివో 5G అని పడింది. కింద వచ్చేసి పవర్డ్ బై ఆండ్రాయిడ్ అని అయితే పడింది అనమాట. ఇది ఆన్ చేస్తూ ఉంటే దీనిలో ఉన్న ఫీచర్స్ గురించి అయితే మనం అయితే ఒకసారి డిస్కస్ చేసుకుందాం. ఇది వచ్చేసి 2 వేరియంట్లో వస్తుందండి. 8GB 128 జీబీ, ఇంకోటి వచ్చేసి 8GB 256 జీబీ. 8GB 128 జీబీ వచ్చేసి మనకు 29,000కి అయితే వస్తుంది, 28,999. అదే మనకు 256 జీబీ తీసుకుంటే మనకు 31,000 వస్తుందండి, 30,999 రూపీస్కి అయితే మనకైతే 256 జీబీ అయితే వస్తుంది. ఇది క్రెడిట్ కార్డులో అయితే మనకు అప్ టు 10% వరకు అయితే డిస్కౌంట్స్ ఉన్నాయి. అంటే మ్యాక్సిమం మనకు ఒక 3,000 వరకు అయితే డిస్కౌంట్ అయితే వస్తుందండి. నెక్స్ట్ చూసుకుంటే మనం దీని ఫీచర్స్లోకి వెళ్ళి చూసుకుంటే మనం దీని ప్రాసెసర్ చూసుకుంటే ముందుగా ఇది వచ్చేసి డైమండ్ సిటీ 7300 5G ప్రాసెసర్ మీద అయితే రన్ అవుతుందండి. దీని క్లాక్ స్పీడ్ చూసుకుంటే అయితే మనకు 2.5 GHz మీద అయితే రన్ అవుతుందని చెప్పుకోవచ్చు. మనం బ్యాక్ సైడ్ కెమెరాస్ అయితే చూసుకున్నాం అనుకోండి, మనకు 2 కెమెరాస్ ఉన్నాయి. కానీ ఒకటి వచ్చేసి ఏమో మనకు 50 మెగాపిక్సెల్ కెమెరా వస్తుంది, ఒకటి వచ్చేసి 2 మెగాపిక్సెల్ కెమెరా అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట. అదేవిధంగా చూసుకుంటే మనం డిస్ప్లే సైజ్ చూసుకుంటే మనకైతే 6.77 ఇంచెస్ ఎమ్లెడ్ స్క్రీన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. మనకు దీంట్లో ఎమ్లెడ్ స్క్రీన్ ఉంది కాబట్టి మనకైతే దీంట్లో బ్యాటరీ కూడా మనకు 5600 mAh బ్యాటరీని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మనకు దాంతో పాటుగానే బాక్స్లోనే 90 వాట్స్ ఛార్జర్ అనేది ఫ్లాష్ ఛార్జర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారండి.
ఒకసారి వెళ్ళి ఎబౌట్ ఫోన్లోకి వెళ్ళి అయితే ఒకసారి చెక్ చేద్దాం. మనకు ఇది వచ్చేసి మనకు ఇదే కాకుండా మనకైతే చాలా ఫీచర్స్ని అయితే ఇంకా కలిగి ఉందన్నమాట. మనకి వచ్చేసి ఇది వాటిని అయితే మనం ముందు చూద్దాం. ముందుగా చూసుకుంటే మనకైతే ఇది వచ్చేసి అండర్ వాటర్ ఫోటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫీ కూడా సపోర్ట్ చేస్తుంది. ఒకసారి అబౌట్ ఫోన్లోకి వెళ్దాం. ఇది వచ్చేసి ఇక్కడ చూసారా ఫన్ టచ్ OS 15 మీద రన్ అవుతుంది. డివైస్ నేమ్ వచ్చేసి Vivo V50 2.5 GHz మీద రన్ అవుతుంది. క్లాక్ స్పీడ్ మీద 7300 ఆక్టా-కోర్ ప్రాసెసర్ 8+8 16 GB ర్యామ్కి అయితే అప్గ్రేడ్ అవుతుందండి. దాంతోపాటు మనకు వచ్చేసి ఇది వచ్చేసి Android OS 15 మీద అయితే రన్ అవుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే 256 GB అండి. 256 GBలో 20 GB అయితే యాక్టివేట్ చేస్తుంది. ఎందుకంటే మనం మెమరీ మొత్తం ఫుల్ చేసినా కానీ మనకు మొబైల్ స్టక్ అండ్ హ్యాంగ్ కాకుండా ఉండడానికి అయితే మనకైతే అలా యాక్టివేట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ దీని మెయిన్ పార్ట్లోకి వెళ్తే కెమెరా. దీంట్లో వచ్చేసి నైట్ మోడ్ ఆప్షన్ ఉంది, పోర్ట్రేట్ ఆప్షన్ అయితే ఉంది. ఇది వచ్చేసి 26 and 39 52 mm ఫోకల్ లెంత్లో అయితే ఫోటో అయితే దింపుతుందండి. నెక్స్ట్ మెయిన్ కెమెరా చూసుకుంటే 0.6 mm 1 mm 2 mm అంటే 2x జూమ్ కూడా ఉంది, అల్ట్రా వైడ్ యాంగిల్ ఉంది, మెయిన్ కెమెరా ఉంది. నెక్స్ట్ వీడియో చూసుకుంటే మనకు వచ్చేసి వీడియో అల్ట్రా స్టేబిలిటీ వీడియో ఉంది, 1080 పిక్చర్ రెజల్యూషన్ 30 FPS వరకు అండ్ 60 FPSలో కూడా మనకు స్టేబిలిటీగానే ఉంది. 4Kకి వెళ్తే కూడా స్టేబిలిటీగానే ఉందన్నమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనం అయితే జనరల్గా అయితే మనం 1080 60 FPS రికార్డ్ చేసుకుంటే బెటర్ అని చెప్పుకోవచ్చు. దీంట్లో వచ్చేసి మైక్రో మూవీ ఆప్షన్ అయితే ఉంది. దాంతోపాటుగా మనకు మోడ్లోకి వెళ్తే హైరెస్ ఆడియో, పానోరామా, అల్ట్రా డాక్యుమెంట్ HD మోడ్లో తీసేది, స్లో మోషన్, టైమ్ ల్యాప్స్, స్నాప్డ్రాగన్ మన సూపర్ మూన్ ఫోటో తీసుకోవడానికి ప్రో మోడ్, ఫుడ్, అండర్ వాటర్లో ఫోటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫీ చేసుకోవచ్చు. దీంట్లో డ్యూయల్ వీడియో ఉందండి మనకు. అదేవిధంగా చూసుకుంటే ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. దీంట్లో మీకు అందరికీ తెలియని ఇంకొక విషయం ఏంటంటే లైవ్ ఫోటో ఉంది. అండర్ వాటర్ ఫోటోగ్రఫీ ఆన్ చేసిన తర్వాత మనకైతే ఎక్కడ ఎటువంటి ఆప్షన్ అయితే ఖచ్చితంగా పనిచేయదని చెప్పుకోవచ్చు. మనము ఫోటో తీయాలంటే వాల్యూ అప్ బటన్, వీడియో రికార్డ్ చేయాలంటే డౌన్ బటన్. దీన్ని నుంచి బయటికి రావాలంటే మాత్రం చాలా కష్టం అండి. ఖచ్చితంగా ఇదైతే వినండి. మనం స్విచ్ ఆన్ ఆఫ్ వీడియోను 3 seconds హోల్డ్ చేసి పట్టుకోవాలి. హోల్డ్ చేసి పెట్టుకుంటే మాత్రమే మనకైతే ఇది బయటకు అనేది వస్తుందన్నమాట. ఇది సైన్ ఇన్ అని అడుగుతుంది. ఓకే, దాని గురించి అయితే మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇదండి మన వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై నౌ.